పేట మండలంలోని సోమరాజుపల్లి రెవెన్యూ పరిధిలోని నర్సాపురం గ్రామానికి సంబంధించి సర్వే నంబర్ 123లో 1 పూర్తి విస్తీర్ణం 12 ఎకరాల 86 సెంట్లో ఉన్న ఒక టోపో డీటెయిల్గా పట్టా భూమి అయితే అందులో ఒక దొరువు ఉన్నది. ఇది మన గ్రామ పట్టణంలో కూడా టోపో డీటెయిల్స్లో కనిపిస్తున్నది. ఆ దొరువు ఆక్రమణకు గురైందని రీసర్వేలో దాంట్లో కొంత వేరే వ్యక్తుల పేర్లు పెట్టాయని చెప్పి ఫిర్యాదులు చాలా కాలంగా వస్తున్నాయి. ఈ పట్టా భూమిగా ఉన్నందువల్ల దాని మీద సరైన తగు చర్యలు తీసుకోవాలని కాబట్టి ఫిర్యాదుల ఆధారంగా అర్జీదారులకు అదేవిధంగా ఎవరైతే భూమి వాళ్ళ పేరిట అడంగంలో నమోదైన వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేయడం అయింది. నోటీసులు జారీ చేసి ఈరోజు విచారణ జరపడం ఉంది. మా తొలి విచారణ ఈరోజు జరగడం జరిగింది. ఆ విచారణలో అర్జీదారులు వారి తరఫు వాదనలు వినిపించారు. ముఖ్యంగా గంపల అనిల్ మరియు తదితరులు ఈ భూమి 12 ఎకరాల 86 సెంట్లో దొరువుగా అనాదిగా కూడా వదిలేస్తున్నారు. ఇది ఎవరికి కూడా విక్రయించలేదని, అది రకరకాల అవసరాల కంటే తోటలకు నీటిని తోడుకోవడానికి, అదేవిధంగా కర్మకృతువులకు, అదేవిధంగా కొన్ని ధార్మిక కార్యక్రమాలు కూడా ఈ దొరువులు ఒక గ్రామస్తులు వాడుకుంటున్నారని చెప్పారు. వారి వాదన వినిపించారు. అయితే రికార్డులో కూడా పరిశీలించడం జరిగింది. పాత రికార్డుల్లో మనకి ఈ సర్వే నెంబర్కి సంబంధించి పూర్తి విస్తీర్ణం సంబంధించిన నమోదులు లేవు. ఒక అడంగంలో ఉన్నాయి. అయితే ఒక 10% ఎక్స్ట్రాగా నమోదైనది. అయినా కూడా మనకి ఎప్పుడైతే వెబ్లాండ్ అడంగం వచ్చిందో అప్పటి నుంచి కూడా ఇది శ్రీశ్రీగా నమోదైనట్టు సెంటు 12 ఎకరాల 86 సెంట్లో శ్రీశ్రీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత రీసర్వేలో 69 సెంట్లకి ఒక 3 పేర్లు 323 చేర్చడం జరిగింది. అదేవిధంగా ఒక 32 సెంట్లు ఏదైతే భూస్థితి మీద దొరువుగా ఉంది దాని ప్రభుత్వ దొరువుగా ఆ రోజు మార్చే అడంగంలో ఎంట్రీ చేయడం జరిగింది. విచారణలో మనకి కొన్ని విషయాలు తెలిసాయి. అయితే విచారణలో వాళ్ళు సమర్పించిన ఆధారాల ప్రకారం ఆర్హెచ్లో ఒరిజినల్ పట్టాదారు నుంచి కొన్ని ట్రాన్సాక్షన్స్ జరిగినట్టు తెలుస్తుంది. సో ఆ ట్రాన్సాక్షన్స్ వివరాలు ఆర్హెచ్ స్పష్టంగా మనకు కనిపించలేదు. కాబట్టి స్పష్టమైన ఆర్హెచ్ దాన్ని డీకోడ్ చేసి ఆ 123లో 1లో ఎంత విస్తీర్ణం అమ్మకాలు జరిగినట్టు ఆధారాలు తీసుకురామని అర్జీదారులు చెప్పడం జరిగింది. అదేవిధంగా మాన్యువల్ ఈసీ ఆన్లైన్ ఈసీని కూడా వాళ్ళు తీసుకురావాలి. ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళని తీసుకురామని చెప్పాము. అదేవిధంగా ఎవరి పేర్లెక్కే వాళ్ళు కూడా తగు ఆధారాలు తీసుకురామని చెప్పడం జరిగింది. ఈ ఏవైతే ఉన్నా ఆర్హెచ్లు ఉన్నాయో వాళ్ళు కూడా పరిశీలించుకొని ఆ ట్రాన్సాక్షన్స్కి వాళ్ళ ఫాదర్స్ కంటే వారసత్వ ఆస్తులుగా ఏదైనా సంబంధం ఉన్నా లేదా అని వాళ్ళు కూడా పరిశీలించుకొని ఆధారాలు తీసుకురామని